హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ చందు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాలకు సంబంధించి ఒక మంచి అప్డేట్ వచ్చింది. అదేంటో చూద్దాం పదండి. గత ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి సూపర్ 6 అని 6 పథకాలు చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ఆ 6 పథకాలు ఏంటో తెలుసుకుందాం. వీటిలో మొదటిది యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 నిరుద్యోగ భృతి. రెండవది అమ్మకి వందనం. ఈ పథకంలో స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తారు. ఈ 15,000 రూపాయలు పిల్లల యొక్క అమ్మగారి అకౌంట్లో వేస్తారు. వీటిలో మూడవది అన్నదాత సుఖీభవ. ఈ పథకంలో భాగంగా ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయలు అందజేస్తారు. వీటిలో నాలుగవది దీపం. ఈ పథకంలో ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. సూపర్ 6లో ఐదవది ఆడబిడ్డ నిధి. ఈ పథకంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తారు. ఈ సూపర్ 6లో ఆఖరిదైన ఉచిత బస్ ప్రయాణం. ఈ పథకంలో భాగంగా మహిళలకు టికెట్ లేని ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తారు. వీటిలో ఒకటి అయిన దీపం అనే పథకం పేరు మీద ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. ఈ పథకాన్ని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పోయిన దీపావళి నుంచి అమల్లోనే పెట్టింది. అయితే ఈ సూపర్ 6కి సంబంధించి మరో 2 పథకాలు అయిన అమ్మకి వందనం మరియు అన్నదాత సుఖీభవ గురించి ఈరోజు శాసనమండలి సమావేశంలో భాగంగా శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఈ పథకాలను ఏప్రిల్ మే నెలల్లో తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ఇచ్చిన ప్రతి హామీను అంటే సూపర్ 6లో భాగంగా మిగిలిన అన్ని హామీలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఇది తెలుసుకోవటానికి దీన్ని వినండి. మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. నో డిబేట్, నో డిస్కషన్, అమలు చేస్తున్నాం. ఫైనల్గా ఈ వీడియోలో మనం అమ్మకి వందనం, అన్నదాత సుఖీభవ ఈ 2 పథకాలు ఏప్రిల్ మే నెలల్లో వస్తాయని తెలుసుకున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను, బాయ్ గైస్.